నేను కళ్యాణ్ తనూజ వీళ్ళిద్దరిని ఎందుకు వదలాలి? కేటీని ఎందుకు వదలాలి? మా తనూజని వదిలేయండి, మా తనూజని వదిలేయండి, మా తనూజని వదిలేయండి అని సావ దుబ్బుతున్నారు తనూజ గారి ఇండివిజువల్ ఫ్యాన్స్ కొంతమంది, టాక్సిక్ ఫ్యాన్స్ కొంతమంది. ఎందుకు వదలాలండి? ఎందుకు వదలాలి చెప్పండి, నాకు రీజన్ చెప్పండి. నాకు అర్థం కాగలుగుతాను. నేను మ్యూచువల్ ఫ్యాన్. ఇద్దరి మీద వీడియోలు చేసే హక్కు నాకు ఉంది, ఇద్దరి మీద కలిపి వీడియోలు చేసే హక్కు నాకు ఉంది. మీరెవరు చెప్పడానికి నాకు వీడియోలు చేద్దాం చెప్పడానికి, వదిలేయమని చెప్పడానికి? నేనేమంత నెగిటివ్గా మాట్లాడాలని ఆవిడ మీద అంత ఫీల్ అయిపోతున్నారు మీరు? చెప్పండి నాకు. పొద్దున పెట్టే వీడియోకి కానీ అంతకుముందు 2 రోజుల క్రితం పెట్టే వీడియోలకు కానీ విపరీతమైన చిరాకు తెప్పిస్తారు, చిరాకు పెడుతున్నారు కామెంట్లతో. ఏమంత నష్టం వచ్చింది మీకు? నాకు అర్థం కాదు. నచ్చకపోతే చూడదని చెప్తున్నాను కదా, నచ్చకపోతే చూడొద్దని చెప్తున్నాను కదా నేను. ఏమంత సాగు దొప్పుతున్నారు, ఏమంత చచ్చిపోతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్నాలు షోకి సంబంధించిన టీఆర్పీ రేటింగ్ పడిపోయిన మాట వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? నిజం మాట్లాడండి. నేను మ్యూచువల్ ఫ్యానే, కానీ కళ్యాణ్ విషయంలో కానీ తనుజ విషయంలో కానీ నిజాలే మాట్లాడాలి. పరిస్థితిని బట్టి నేను నిజాలే మాట్లాడతాను. ఇంతకు ముందు సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా సిచ్యువేషన్స్ లో తనూజ గారు నెగిటివ్ అయ్యే పరిస్థితిలో కూడా తనూజ గారి వైపు తప్పు లేదని వాదించాను నేను. ఎందుకు? నిజాయితీగా మాట్లాడాలి కాబట్టి, నిజాయితీగా ఉండాలి కాబట్టి, నిజాయితీగా తనూజ గారి వైపు తప్పు లేదు కాబట్టి ఆ రోజు తప్పు లేదని వాదించాను. దాన్ని అర్థం చేసుకోలేదు. ఆ మాట చెప్తే మళ్ళీ నేను నెగిటివ్ చేయాల్సి ఎందుకు అనుకున్నావు నెగిటివ్ చేద్దామని అక్కడే అర్థమైపోతుంది. నువ్వేంటో అంటే పిచ్చా ఏమన్నా? పిచ్చ ఏమన్నా పట్టిందా? పిఎంజే జ్యువెలర్స్ దగ్గర తనూజ గారు నెగిటివ్ అయ్యే సిచ్యువేషన్ లో కూడా నేను పాజిటివ్ గా మాట్లాడాను, ఆవిడ వైపు డిఫెండ్ చేశానని చెప్తుంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారో అర్థం కావడం, పిచ్చి పిచ్చిగా అర్థం చేసుకుంటారు. మెంటల్ ఎక్కిందా మీకు ఏమన్నా ఫ్యాన్స్ కి? ఎలా ఎందుకు ఇలా తయారవుతున్నారు నాకు అర్థం కాదు. తనూజ లాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయికి, అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయికి ఇలాంటి ఫ్యాన్స్ ఉండడం నిజంగా దౌర్భాగ్యం, నిజంగా చాలా దౌర్భాగ్యం. ఏది చెప్పినా అర్థం చేసుకోవడం లేదు, ఏది చెప్పినా వినడం లేదు. మీరైతే లిక్కలుగా చిరాకు వస్తుంది మీ మీద. తనూజ గారికి ఇలాంటి ఫ్యాన్స్ ఉండడం నాకు చాలా బాధాకరంగా అనిపించింది అబ్బా, నిజంగా చెప్తున్నాను. ఎలా మీరేమైనా అనుకోండి, తనూజ గారి ఫ్యాన్స్ మాత్రం మీకు ఒక్కడే చెప్తున్నాను, మీరు ఇలానే ఉంటే తనూజ గారికి నష్టం, తనూజ గారికే నష్టం. మీరు మళ్ళీ కళ్యాణ్ని మీరేమనట్లేదు, ఓన్లీ తనూజని అంటున్నారు, మీరు అనొద్దు. ఎందుకంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇలా మాట్లాడినప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. కళ్యాణ్ని తనూజ ఇద్దరి ఫ్యాన్స్ వైపు టాక్సిక్ ఫ్యాన్స్ ఉన్నారు, ఇద్దరు చేస్తున్న తప్పులు ఇవి అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తనూజ గారు సపోర్ట్ చెయ్యకపోతే కళ్యాణ్ అంత దూరం వెళ్ళేవాడు కాదు. తనూజ గారి సపోర్ట్ అనేది చాలా కలిసి వచ్చింది కళ్యాణ్కి, అదొక మెయిన్ పాయింట్ గా మారింది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దానికి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తిట్టారు కూడా. అది మీకు ఎవరికి గుర్తున్నదా? మీకు ఎవరికి కనిపించదా? కళ్ళు దుబ్బినాయా మీకు ఏమన్నా? ఎన్ని వీడియోలు చెప్పండి నేను ఆ మాట. తనూజ గారి సపోర్ట్ ఎంత పనికి వచ్చిందో కళ్యాణ్కి నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. అలాగే కళ్యాణ్ గొప్పతనం గురించి కూడా అలాగే చెప్తాను, తనూజ గారి గొప్పతనం గురించి కూడా అలాగే చెప్తాను. తనూజ గారు సిచ్యువేషన్ అయినా కళ్యాణ్ సిచ్యువేషన్ అయినా నిజాయితీగా ఏది ఉంటే అది మాట్లాడతాను. దట్ ఈస్ మై క్రెడిబిలిటీ, దట్ ఈస్ మై క్వాలిటీ. అంతేగాని తనూజ గారిని తక్కువ చేయడం, కళ్యాణ్ తక్కువ చేయడం ఉండదు. ఆ సిచ్యువేషన్ ఏంటనేది మాట్లాడతాను ఎగ్జాక్ట్ గా. అది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే దూకి సావండి, ఎక్కడ దూకి చచ్చిపోండి. నా వీడియో చూడొద్దు దయచేసి, కామెంట్ పెడితే దయచేసి. నాకు చాలా ఇరిటేషన్, అసలే కోపదారి మనిషిని, చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. చాలా ఇరిటేషన్ తెప్పిస్తారు నాకైతే మాత్రం. ఇంకా నేను మర్యాద తప్పి మాట్లాడానంటే బాగోదు. మళ్ళీ మీరు ఫీల్ అవుతారంటే నేనేం ఫరక్ కూడా పడదు, నాకు నేనేం చేయ కూడా చేయను. మర్యాద తప్పి మాట్లాడే దగ్గర స్థాయికి నన్ను తీసుకురావద్దు, బూతులు మాట్లాడే స్థాయికి నన్ను తీసుకురావద్దు దయచేసి చెప్తున్నా, చాలా సీరియస్గా చెప్తున్నా. నేను మ్యూచువల్ ఫ్యాన్ని, ఇద్దరిని వదలడం నాకు ఇష్టం లేదు, ఒకరినే పట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇద్దరికి కలిపి ఓట్లేసాను, నేను ఇద్దరికి కలిపే ఓట్లేసాను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు. ఎందుకు వదలాలి చెప్పండి. మీరు ఏమన్నా ఇన్ని రోజుల నుంచి వాళ్ళ మీద వచ్చే విమర్శల మీద డిఫెండ్ చేశారా? నేను చేశాను కాబట్టి నాకు హక్కు ఉంది, నిజాయితీగా మాట్లాడే హక్కు ఉంది. మీరెవరు చెప్పడానికి, వద్దని చెప్పడానికి? దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇక పై నన్ను ఇరిటేషన్ తెప్పించారంటే మాత్రం బాగోదు చెప్తున్నా. మీరు కామెంట్లు పెట్టారంటే మాత్రం బాగోదు చెప్తున్నా.